శ్రీమాత్రే నమ. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రధానంగా ఈరోజు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం చూస్తే 2గా, వ్యయం చూస్తే 11గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7. ఇక ఈ రాశి వారికి గురుడు తీసుకుంటే మే 31 నుంచి మిథున రాశి యందు, ఆ తర్వాత కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 నుంచి సింహరాశి యందు, తర్వాత జనవరి 24, 2027 నుంచి జన్మస్థానమైన కర్కాటక రాశిలో సువర్ణమూర్తిగా సంచరించబోతున్నాడు. ఇక శని తీసుకుంటే 9వ స్థానం అయినటువంటి భాగ్యస్థానంలో మీన రాశి యందు రజతమూర్తిగా వ్యవహరిస్తున్నాడు, ఆయన సంచరిస్తున్నాడు కూడా. ఇక తర్వాత అదేవిధంగా రాహు సంవత్సరాది నుంచి మొదలుకొని కుంభరాశిలో డిసెంబర్ 5వ తారీఖు లగాయతు 7వ స్థానమైన సప్తమ స్థానమైనటువంటి మకర రాశి తామ్రమూర్తిగా సంచరించబోతున్నాడు. ఇక కేతు తీసుకుంటే సంవత్సరాది లగాయతు సింహరాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి జన్మస్థానాన్ని కర్కాటక రాశిలో సువర్ణమూర్తిగా సంచరించబోతున్నారు. ఇవి గ్రహ సంచారాలు. వీటి యొక్క ప్రభావం చేత మనం తీసుకున్నట్లయితే ఒడిదుడుకులు చాలా అధికంగా ఉంటాయి. ఈ రాశి వాడికి ఆదాయానికి మించిన ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అన్ని పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అకారణమైనటువంటి విరోధాలు, కలహాలు కూడా ఏర్పడుతుంటాయి. నమ్మిన వారే మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత అదేవిధంగా దగాలు, కుట్రలు వంటి వాటి యొక్క ప్రభావాలు కూడా లోనైపోతుంటారు. వృత్తి వ్యాపారాలు కూడా కలిసి రాకుండా ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. ధనాదాయం తగ్గిపోతుంది. స్థిరాస్తులు కూడా నిలబెట్టుకోలేకపోతారు. అమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పోనీ అమ్మకాలు ఏమైనా సాఫీగా జరుగుతాయంటే అమ్మకాల విషయంలో కూడా భయంకరమైన పేచీలతో అమ్మకాలు జరుగుతాయి. బంధువులతోనూ మిత్రులతోనూ కూడా విరోధాలు ఏర్పడతాయి. ఆదరణ అనేటువంటిది లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య తీసుకుంటే అభిప్రాయ భేదాలు అధికంగా తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలు కూడా అధికంగానే ఉంటాయి. వివాహాది శుభకార్యాలు విఘ్నాలతో కూడుకుని ఉంటాయి. నెరవేరకపోవడం అనేది జరుగుతుంది. చివరికి ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల అధికమైన నష్టం పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కాలయాపన జరుగుతుంది. విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేటువంటిది కోల్పోతారు, లభించదు అసలు. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి శ్రమపడి శ్రద్ధగా చదివిన పాస్ అవ్వడమే కష్టం అవుతుంది. ర్యాంకులు పొందలేనటువంటి దుస్థితి ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చేసరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా బహు తక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా సరైన సమయం కాదు ఈ రాశి వాళ్ళు కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారుల విషయంలోకి వచ్చేసరికి 2 పంటల్లోనూ కూడా ఆశించినటువంటి దిగుబడి, లాభాలు అనేటువంటివి మనకు కనబడవు. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, ఆదాయం తక్కువ అవుతుంది. దాని వలన రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రుణాలు తీర్చలేని దుస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తుల విషయంలోకి వచ్చేసరికి
ఇక సరుకులు నిల్వ చేసేటువంటి వారి విషయంలో కూడా ఆకస్మిక దాడులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఇక క్రీడాకారుల విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎంత కృషి చేసి ఎంత ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అనుకున్న రీతిలో విజయాన్ని సాధించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కళాకారుల విషయంలో ఇక సినీ టీవీ నటీనట వర్గంలో కూడా ప్రోత్సాహం తగ్గిపోతుంది. ఇక చెప్పాలంటే అసలు ప్రోత్సాహం ఉండదని చెప్పేసేయచ్చు. ఇక సినీ నిర్మాతల విషయంలోకి వచ్చేసరికి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి నష్టపోవడం అనేది జరుగుతుంది తప్పించి లాభసాటిగా ఉండదు. రాజకీయ నాయకులకి ప్రజల్లో గుర్తింపు అనేది పోతుంది. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతుంటాయి. పదవులలో మార్పు అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన సమయం కాదు అని మనం గుర్తించాలి. ఇక ఈ రాశి స్త్రీల విషయంలోకి వచ్చేసరికి కుటుంబ వ్యవహారంలో అకారణ కలహాలు. ఇక సరదాగా మనం మాట్లాడుకోవడానికి లేకుండా సరదాగా మాట్లాడుతున్న కలహాలు వచ్చేస్తుంటాయి, గొడవలు వచ్చేస్తుంటాయి. భర్త యొక్క ఆదరణ తగ్గిపోతుంది. అనుకున్న పనులు నెరవేరవు. వివాహాది శుభకార్యాలు కూడా ఆటంకాలు ఏర్పడిపోతుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇక అపజయం అనేటువంటిది ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చేసరికి ఇష్టం లేని ప్రదేశాలకే, కష్టమైనటువంటి పని ఉన్నటువంటి ప్రదేశాలకి మరి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పని ఒత్తిడి చాలా విపరీతంగా ఉండడం చేత అనారోగ్యం కూడా సంభవించేదానికి అవకాశం ఉంటుంది. చేత చెప్పాలంటే ఈ రాశి వారికి శుభ ఫలితాల కంటే అశుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా మనం గుర్తించాలి. అందుకే చక్కగా దశ మహావిద్యా మహామంత్రాలు, ఒక్కో మహామంత్రం 1000 సార్లు చెప్పిన, ఒక్కో రోజు ఒక అమ్మవారు, ఒక 1000. ఆ విధంగా ఉగాది మొదలుకొని 10 రోజులు కూడా చక్కగా ఈ మంత్రాలు అనుష్ఠానం చేసుకుని దశ మహావిద్యా అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత చక్కగా మీరంతా కూడా గ్రహదోషాలు శాంతింపజేసుకుని సుఖంగా ఉండండి. ఈ దశ మహావిద్యా అమ్మవార్ల చక్కగా మనకి అందుబాటులో మరి స్వయంభువులుగా శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో భక్తుల పాటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి లగ్న దోషాలైనా, రాశి దోషాలైనా, గోచార దోషాలైనా, తర్వాత అదేవిధంగా దశాదోషాలన్న, విదశా దోషాలన, అంతర్దశా దోషాలున్న, ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవార్ల యొక్క దర్శనం చేత, పూజల చేత, అభిషేకాల చేత మనం సంపూర్ణంగా శాంతింపజేసుకోగలుగుతాము. ఇదంతా కూడా మరి జగమెరిగిన సత్యంగా మనం తెలుసుకోవచ్చు. అంచేత గ్రహదోషాలు ఉన్నాయని చెప్పేసి ఆందోళన పడకుండా ఈ వసంత నవరాత్రుల్లో ముక్కమల మహాక్షేత్రం చేరుకొని ఆ అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే సంవత్సరం అంతా కూడా గోచార దోషాలు తొలగిపోయి సుఖంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ అందరికీ కూడా సకల శుభాలు ఆ జగన్మాత కలగజేయాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత కృపా కటాక్ష సిద్ధిస్తూ